వైసీపీ నేతలకు దడ మొదలైందన్నారు. కడప టీడీపీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ఆక్రోశం తట్టుకోలేక టీడీపీ పార్టీ స్టిక్కర్లను 4C భాష తొలగించారంటూ మండిపడ్డారు. అభద్రతా భావం పెరిగి స్టిక్కర్స్ తొలగించే స్థాయికి దిగజారిపోయారంటూ విమర్శించారు. విమర్శలు రాజకీయంగా చేసుకోండని, వ్యక్తిగతంగా చేస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పరిధి దాటి ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు శ్రీనివాస్ రెడ్డి. నియోజకవర్గానికి బిఎల్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మా బిఎల్ఏల లిస్ట్ కూడా ఇచ్చాం, వెరిఫికేషన్ చేయించమని. ఇప్పటికే నియోజకవర్గానికి బిఎల్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మా బిఎల్ఏల లిస్ట్ కూడా ఇచ్చాం, వెరిఫికేషన్ చేయించమని. ఇప్పటికే నియోజకవర్గానికి బిఎల్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మా బిఎల్ఏల లిస్ట్ కూడా ఇచ్చాం, వెరిఫికేషన్ చేయించమని. ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యేలకు అభద్రతాభావం పెరిగిపోయింది. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ విస్తృతంగా పర్యటించే కొద్దీ ముఖ్యంగా ఈ C4 భాష గారికి భయం ఎక్కువైపోయింది. ఆ అక్కసు తట్టుకోలేక మా పోస్టర్లు, స్టిక్కర్లు చించేదానికి కూడా చించే దుస్థితికి తయారైనాడు. దారిలో ఉన్న స్టిక్కర్లని తొలగించి మా పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ నాయబ్ ఇంటి మీద ఉన్న స్టిక్కర్ కూడా చించేయకపోతే ఆయన తిరగబడి అతన్ని దుర్భాషలాడి బెదిరించి తొలగిస్తావా లేదా అని స్టేజ్కి పోయిన తర్వాత అతను తిరగబడేసరికి భయపడి అక్కడి నుంచి పలాయనం చిత్తగించినాడు. ఈయన దాని మీద కేసు కూడా నమోదు చేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నావు, ఈ నగరానికి నువ్వు చేసిన ప్రామిస్లేంటి, నువ్వు ఏమి నెరవేర్చినావు అని చెప్పి మేము అడిగితే దానికి నీ వందిమాగులతో, నీ పేటీఎం బ్యాచ్లతో నువ్వు మాట్లాడిస్తాండవు, తిట్టిస్తాండవు. నువ్వు ఏమన్నా మాట్లాడుకో, నీకు చివరికి ఓటమి గతి తప్పదు. నీ ఓట్లు నువ్వు అడుక్కో, మా ఓట్లు మేము అడుగుతాం, మా విమర్శలు మేము చేస్తాం. నీ విమర్శలు చేసుకో, రాజకీయాల వరకు పరిమితం చేయదాన్ని. వ్యక్తిగతానికి వచ్చినావనుకో, రేపు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు, నీ చుట్టూ ఉండే మనుషులు, మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ చూస్తూ ఉన్నాం, సచివాలయ ఎంప్లాయీస్ చూస్తూ ఉన్నాం. కొంతమంది వాలంటీర్లు మరీ హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. వైకాపా ఏజెంట్ల మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళను, ఏవైతే కొద్ది మంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళను కూడా మా రెడ్ బుక్లో రాసుకుంటాం. వెరీ క్లియర్గా ఒక ఖాళీ ల్యాండ్లో ఒక సర్వే నెంబర్లో 42 ఓట్లు నమోదు చేసినట్టు తేలింది. దీని మీద స్పష్టంగా బిఎల్ఓలను వెరిఫికేషన్ చేయాలి. వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన బిఎల్ఓల మీద చర్య తీసుకోకుంటే ఈ దొంగ ఓట్లు అనేది ఇట్లే యథేచ్ఛగా తయారవుతాయి. ఇప్పుడు 3 నెలల నుంచి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వెరిఫికేషన్ దాఖలు లేవు. కొత్త లిస్టు జనవరి 22 వచ్చిన తర్వాత కూడా మేము కంప్లైంట్ చేస్తాం ఆర్డీఓ గారికి. డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయండి. మా బూతులోనే, కడపలో మా బూతులోనే, నేను ఓటర్గా ఉండే బూతులోనే నా కుమార్తె ఒకటే బూత్లో 2 ఓట్లు పెట్టారు. ఉదాహరణగా కూడా చెప్పినాం, డీటెయిల్గా చేస్తున్నామని చెప్పినారు. కానీ కింద స్థాయి బిఎల్ఓలు సరిగ్గా చేయడం లేదు. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకొని గట్టిగా చేయకపోతే 20-25 వేల బోగస్ ఓట్లు ఉన్నాయి. ఇవి వైకాపా వాళ్ళు దొంగ ఓట్లు వేసుకునే దానికి చేసిన ప్లాన్ ప్రకారం జరిగింది. దీన్ని తొలగించమని చెప్పి